మన ఎమ్మెల్యే గారు ఉండే ఆదోని ఎమ్మెల్యే గారు బిటి నాయుడు గారు అంటే చాలా క్లోజ్ అని. సో నేను ఆదోని నుంచి వచ్చారని చెప్పారు. సో ఆయన పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడు బిటి నాయుడు గారికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ పర్సెంటేజ్లు కానీ ఆ డిస్కషన్స్ లో పదవులు పంచుకునే దాంట్లో కొద్దిగా ఏదైనా ఉంటే ఇప్పుడు మా బిటి నాయుడు గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన పెద్ద మనిషిగా తీసుకొని మా మీనాక్షి నాయుడు గారికి ఏదైతే ఉన్నా అవి సార్ట్అవుట్ చేస్తే అక్కడ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆయన పెద్ద మనిషి కొద్దిగా మనసు చేసుకొని చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే కలిసి పోవాల్సిందే. ఇక్కడ మనం కార్యకర్తలు బీజేపీతోనో జనసేనతో భయం పెట్టుకుంటే అది సరిపోదండి. అక్కడ క్లారిటీ ఉంది. పెద్దలు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అక్కడ మోడీ గారికి కానీ ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ముగ్గురుతోనే అంటే 3 పార్టీస్తోనే ఫ్యూచర్ అనేది ఏ ఎలక్షన్ జరిగినా జరగబోయే ఎలక్షన్ ఎన్డీఏతోనే కొనసాగుతుంది కాబట్టి మనం కొట్లాడుకొని కార్యకర్తలు కొట్లాడుకుంటే ఏది జరిగేదైతే ఉండదండి. సో మనము డిస్కస్ చేసుకుంటూ సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు పోతేనే సాధించగలుగుతామని చెప్పి ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, బ్యాలెన్స్ చేసుకోవాలా, కలిసిమెలిసి పోవాల్సిందే. ఒక కుటుంబంలో ఉన్నట్టు కంబైన్ ఫ్యామిలీ ఉన్నట్లు. సో కలిసిమెలిసి చేస్తేనే సాధించగలుగుతామని చెప్పి నేను కార్యకర్తలకి మన పెద్దలకి అందరికీ చెప్పేది ఒకటే, మనం ఏదో కొట్లాడుకొని మనం ఏదో చేస్తే అక్కడైతే కదలేది జరిగే పరిస్థితి అయితే ఉండదని చెప్తున్నాను. ఎందుకంటే దానికి వెరీ వెరీ క్లియర్ గా కరెక్ట్ గా వాళ్ళ మైండ్ లో ఉంది.